హలో యూవర్స్, మీ బుక్ తాయాసానికి స్వాగతం. ఈరోజు నేను చూపిస్తున్నవి ఆస్పారగస్ కూర, ఆస్పారగస్తో పచ్చడి. ఈ రెండింటికి కూడా లేతగా ఉన్న ఆస్పారగస్ అంటే కింద భాగాలు గట్టిగా ఉంటాయి, పై భాగాలతో చేస్తే బాగుంటుంది. దీనికి ముందుగా ఆస్పారగస్ని, టమాటాలని, ఉల్లిపాయ ముక్కల్ని సన్న ముక్కలుగా తరుక్కుని పెట్టుకోవాలి. తర్వాత మూకుడు పొయ్యి మీద పెట్టి ధనియాలు, జీలకర్ర, నువ్వుల పప్పు డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రైగా రోస్ట్ చేసుకున్న ఈ నువ్వుల పప్పు, ధనియాలు, జీలకర్రని మిక్సీ జార్లో వేసి పౌడర్లాగా ఆడి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మూకుడు పెట్టి దానిలో కొంచెం నూనె వేసి పైన జీలకర్ర వేసి ఆ పైన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి దానిలో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు వేగాక దానిపైన టమాటా ముక్కలు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మగ్గిపోయిన టమాటా ఉల్లిపాయల పైన పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ఆ పైన సన్నగా తరుక్కున్న ఈ ఆస్పారగస్ ముక్కల్ని వాటి మీదన వేయాలి. ఈ ఆస్పారగస్ కొంచెం ఉడకడానికి టైం పడుతుంది, క్రంచీగా ఉంటుందండి. అలాగే ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఇందులో. దానిపైన ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టి ఒక 15-20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. టైం పడుతుంది ఇది ఉడకడానికి. ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం నేను నూనె తక్కువ వేసాను కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి, అది బాయిల్ అవ్వడానికి వీలుగా. తర్వాత ఇది పూర్తిగా వాటర్ అబ్జర్వ్ చేసుకుని ఉడికిపోయాక ముందుగా తయారు చేసి పెట్టుకున్న నువ్వుల పొడి, ధనియాలు, జీలకర్ర పొడిని వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక తగినంత కారాన్ని కూడా దానిపైన వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అంతే. తర్వాత అన్నంతో కానీ చపాతీ కానీ వేడివేడిగా తినడానికి ఆస్పారగస్ నువ్వుల పొడి కూర రెడీ. ఇప్పుడు ఆస్పరాగస్తో పచ్చడి చూద్దాం ఎలా చేయాలో. దీనికి ముందుగా నేను ఉప్పు తోళ్ళు అంటే డ్రై మ్యాంగో పీసెస్ని తీసుకున్నానండి. వాటిని పులుపుకి చింతపండు బదులు ఇది వాడాను. వాటిని ముందుగా వేడి నీళ్ళలో నానబెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూకుడు పెట్టి నూనె వేసి అందులో మినపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు ఎర్రగా వేయించుకొని మిక్సీలో వేసి పౌడరు ఆడి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మూకుడులో కొంచెం మళ్ళా నూనె వేసుకొని ఆ నూనెలో ఈ సన్నగా తరుక్కున్న ఆస్పారగస్ ముక్కల్ని వేసి పైన వెల్లుల్లిపాయలు అలాగే కరివేపాకు కూడా వేసుకుని ఆ పైన తగినంత ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన ఆస్పారగస్ ముక్కల్ని ముందుగా ఆడుకున్న పొడి ఉన్న మిక్సీ జార్లో వేసి దాని మీద ముందుగా నానబెట్టుకున్న ఉప్పు తోళ్ళని వేసి మెత్తగా రుబ్బుకోవాలి. పచ్చడి రెడీ అయిపోయిందండి. అందులోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్క, ఇంగువ పోపు వేసుకుంటే వేడివేడి అన్నంలోకి చక్కని పచ్చడి రెడీ. థ్యాంక్ యూ.